జైభిరి కాలనీ సమీపంలో మహిళ మెడలో నుండి బంగారు గొలుసు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అరెస్టు చేశారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధి కోంపల్లి జైభిరి కాలనీ సమీపంలో నిన్న సాయంత్రం ఓ ఆయిల్ షాపు యాజమానురాలు మల్లీశ్వరిపై తీవ్రంగా దాడి చేసి మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్థానికులు వెంటనే నిందితుడు తూర్పు గోదావరికి చెందిన మల్లాది నరసింహను పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దుండగుడు దొంగలించిన బంగారు గొలుసును స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించారు. మరో ఘటనలో ఈ మధ్య కాలంలో దూలపల్లి టీ జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుండి 4 తులాల గొలుసు చోరీకి పాల్పడిన మహారాష్ట్ర ఇరానీ గ్యాంగ్కు చెందిన హసన్ ఆలీ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతన్ని సైతం రిమాండ్కు తరలించామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల వాడకం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అరికట్టవచ్చని, ఒకవేళ జరిగినా నిందితులను పట్టుకునేందుకు సులభం అవుతుందని పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి జైబేరి పార్క్ కొంపల్లిలో బిఆర్ ఫ్రెష్ ఎక్స్ట్రాక్ట్స్ అని ఒక ఆయిల్ స్టోర్, ఆ స్టోర్ నడుపుకుంటూ బిజ్జం మల్లేశ్వరి అనే ఒక మహిళ గానుగ నూనె అమ్మేటటువంటి ఒక స్టోర్ నడుపుకుంటుంటే ఈ మల్లాది నరసింహ అనేటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈస్ట్ గోదావరి జిల్లా గతంలో మార్చ్ ఏప్రిల్ మంత్లో ఆ నియరెస్ట్ ఒక హోటల్లో పనిచేసి అక్కడ కూడా తన ప్రవర్తన బాగలేదని చెప్పేసి వాళ్ళు తీసేస్తే పోయి అమీర్పేటలో ఒక హాస్టల్లో ఉంటూ ఏదన్నా ఇట్లాంటి నేరాలు చేయాలనే ఉద్దేశంతో అతను ఉన్న సందర్భంలో ఆల్రెడీ ఇక్కడ ఈ ఏరియా మీద అతనికి అవగాహన ఉంది కాబట్టి, ఈ షాప్ కూడా ఆ హోటల్కి నియరెస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ లేడీ సింగిల్ ఉన్న టైం చూసుకొని షాప్లో పోయి, మీరు చూసారు విజువల్స్ వచ్చినాయి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆమె లేడీని పోయి నార్మల్గా ఏదైనా నేరాలు చేయాలంటే ఏదో ఆమె చూడనెప్పుడో లేకపోతే ఏదో తప్పించుకొని ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా ఈయన డెలిబరేట్గా షాప్లో పోయి ఆమె ముఖం మీద పిడిగుద్దులు గుద్ది ఆ షాప్లో ఉన్న బాటిల్స్ ఇసిరేసి చాలా గందరగోళానికి గురి చేసి, ప్యానిక్ క్రియేట్ చేసి, ఒక డిటరెన్స్ని క్రియేట్ చేసి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఆ ఫుటేజ్ చూస్తే ఎవరికైనా మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఒక భయానక వాతావరణం ఉంటుంది. పోలీస్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది షాపు, అయినా కూడా అతనికి ఏమాత్రం భయం లేకుండా చేయడం జరిగింది. అక్కడ పబ్లిక్ కూడా ఎమ్మటే అలర్ట్ అయ్యి, ఇక్కడ మన ముందే ఉన్నాడు కరుణాకర్ అని చెప్పేసి అతను ఆ సీన్ చూసి గట్టిగా అరవడము, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న క్రమంలో కొంతమంది పబ్లిక్ ఆ లేడీని చూసి ఇతన్ని కొంచెం దెబ్బలాడడం కూడా జరిగింది, కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది. కాబట్టి ఇట్లాంటి నేరస్తుల్ని బయట తిరిగితే సమాజానికి డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి ఇతన్ని ఇమీడియట్గా మనం డయల్ 100కి ఫోన్ చేయగానే అక్కడ పబ్లిక్ వితిన్ 10 minutesలో పోలీస్ అక్కడికి రష్అప్ కావడము, పట్టుకురావడం జరిగింది. అతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ ఫుటేజ్ అన్ని కూడా సీసీ కెమెరాలో వచ్చిన ఫుటేజ్, అక్కడ పబ్లిక్ డైరెక్ట్ ఎవిడెన్స్, విట్నెస్ని వీళ్ళందరినీ స్టేట్మెంట్ తీసుకొని ఇతనికి బయటికి రాకుండానే జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా మనకి ఇదే మంత్లో ఏం రోడ్ అది దూలపల్లి టీ జంక్షన్ దగ్గర మార్నింగ్ టైంలో వాకింగ్ చేస్తుంటే అక్కడ కూడా ఒక స్నాచింగ్ జరిగినప్పుడు అది మహారాష్ట్ర ఇరానీ గ్యాంగ్ వచ్చి చేయడం జరిగింది. అందులో మనము హసన్ అలీ అని చెప్పేసి నాసిక్ పోయి మనం మహారాష్ట్ర పోయి పట్టుకోవడం జరిగింది. మన డిఐ అజయ్ అందులో బాగా యాక్టివ్గా పనిచేయడం జరిగింది.
ఈ రోజు ఉదయం కూడా జీడిమెట్లలో కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మార్నింగ్ 5 గంటల టైంలో వాకింగ్ చేస్తుంటే ఒక 5 వ్యక్తులు ఆటోలో వచ్చి ఆటోని కూడా దొంగతనం చేసుకొని వచ్చి ఆటోలో ఉండి ఒక మనిషి దిగి ఆ వాకింగ్ చేస్తున్న లేడీ మెడలోంచి గోల్డ్ చైన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మనం పర్సన్స్ని ఐడెంటిఫై చేసినాం. అందులో 5 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా కరణ్ సింగ్, గోవింద్ సింగ్, బబుల్ సింగ్, రోహిత్ సింగ్, హర్దీప్ సింగ్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎల్లమ్మ బండ సిక్ బస్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళని కూడా మనం సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసినాం. ఆటో కూడా ఒక దగ్గర అబాండెడ్ చేస్తే ఆటో కూడా మనకి ట్రేస్ అయింది. వీళ్ళని కూడా ఇవాళ రేపట్లో మనకి పర్సన్స్ ఐడెంటిఫై అయ్యారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. వాళ్ళని కూడా కస్టడీ తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కుత్బుల్లాపూర్ జోన్లో ఏ నేరం జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా ఒక సెన్సేషన్ అయినప్పుడు అందరినీ టీం లాగా ఫామ్ చేయడము, ఇంపార్టెంట్ కేసెస్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. మేమే కాకుండా మాకు సపోర్ట్గా సిసిఎస్ ఉన్నది, ఎస్ఓటి ఉన్నది. అందరి సహకారంతో మనం ఈ యొక్క నేరాలని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇటు పబ్లిక్ సపోర్టు, సీసీ కెమెరాల సపోర్టు, టెక్నాలజీ సపోర్టు ఇవన్నీ తీసుకొని చేయడం జరుగుతున్నది. రీసెంట్గా మీరు చూశారు, నేపాల్ సంబంధించినటువంటి వాళ్ళు మనకి ఇక్కడ జవహర్ నగర్ అయితేవి, అక్కడ జూబ్లీహిల్స్లో కూడా జరిగిన తర్వాత మన అందరం కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడానికి మీకున్న సర్వెంట్స్ ఎవరు, సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు, వాళ్ళ యొక్క నేర చరిత్ర ఏంటి అనేది కూడా వాళ్ళ డేటాబేస్ అంతా కూడా మనం తెప్పించుకోవడం జరుగుతుంది. తెప్పించుకొని వాళ్ళని మనం కూడా పోలీసు దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోమని చెప్తుంది. ఎవరు సెక్యూరిటీ గార్డు కానీ ఒక సర్వెంట్ కానీ పెట్టుకుంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు పోలీసుతో ఎన్ఓసి తీసుకొని వాళ్ళ యొక్క చెక్ చేయించుకొని మీరు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు మనకి రీసెంట్గా మహారాష్ట్ర మన మధ్యప్రదేశ్ నుంచి థార్ గ్యాంగ్ కూడా అప్పుడప్పుడు వచ్చేసి ఈ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి విల్లాసులలో వెనక గోడలు చిన్నగా ఉంటే ఆ గోడ దూకిపోయి ఇల్లు ఎవరు లేని చూసుకొని లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేస్తున్న సందర్భంలో కూడా మనం అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సీసీ కెమెరాలు పెట్టుకోమంటున్నాం, సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోమంటున్నాం. ఆ సెక్యూరిటీ గార్డ్స్ యొక్క డేటాబేస్ మాకు ఇవ్వని చెప్తున్నాం. తర్వాత ఎక్కడెక్కడైతే కొంచెము ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉంటున్నాయో అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా మనం మాట్లాడి, సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి లైటింగ్ పెట్టియటము, మన వాళ్ళు కూడా మన పెట్రోల్ కార్స్, క్రైమ్ టీమ్స్ కూడా ఎక్కడెక్కడైతే ఈ హాట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ పోయి పెట్రోలింగ్ చేయడము, ఇవన్నీ చేసి నేరాల నియంత్రణకి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో మనకి పబ్లిక్ సపోర్ట్ బాగా లభించింది కాబట్టి మనం ఇమీడియట్గా పట్టుకోగలిగినాం. మార్నింగ్ అయిన జీడిమెట్లో కూడా మనకి సీసీ కెమెరాల ద్వారా పట్టుకోగలిగినాం. ఇవన్నీ కూడా మనం అన్ని రకాలుగా కుత్బుల్లాపూర్ జోన్ నుంచి క్రైమ్ టీం బాగా పనిచేసిందని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు మీ ముందు కూడా గతంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా పనిచేస్తే వాళ్ళని కూడా రివార్డ్స్ ఇవ్వడము, అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పబ్లిక్ నుంచి కూడా కరుణాకర్ అనే వ్యక్తి భయపడకుండా సమాచారం ఇవ్వడంలో కానీ అక్కడ చుట్టుపక్కల జనాల్ని మొబిలైజ్ చేయడానికి చాలా వరకు మనం ఏం చేస్తాం, నేరం జరుగుతుంటే మనకెందుకు లేని చెప్పేసి మనం చూసిపోతుండం. మేము ప్రతి మీడియాలో సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.